హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ పాండా సిరీస్. లాస్ట్ వీడియోలో సిరీస్ అంటే ఏంటో చూసాం కదా. సో ఈ వీడియోలో డేటా ఫ్రేమ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇవన్నీ టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. డేటా ఫ్రేమ్ అంటే ఏంటో చూద్దాం, అలానే డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, డిఫరెంట్ వేస్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అలానే ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ డేటా ఫ్రేమ్, ఇవి కూడా డిఫరెంట్ వేస్గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలో కూడా చూద్దాం. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వాట్ ఈస్ డేటా ఫ్రేమ్? డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? డేటా ఫ్రేమ్ ఈజ్ ఎన్ 2-dimensional డేటా స్ట్రక్చర్, మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. సో దీన్ని సిమిలర్గా మనం చెప్పాలి అంటే ఇట్ ఈస్ మోర్ సిమిలర్ టు టేబుల్ ఇన్ డేటాబేస్ ఆర్ స్ప్రెడ్షీట్ ఇన్ ఎక్సెల్. ఎలా అయితే మనకి టేబుల్ అండ్ స్ప్రెడ్షీట్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయో, సేమ్ మనకి డేటా ఫ్రేమ్లో కూడా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఈచ్ కాలంలో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని ఉంచవచ్చు. లైక్ ఒక కాలంలో ఇంటీజర్ డేటా, ఇంకో కాలంలో స్ట్రింగ్ డేటా, ఇంకో కాలంలో ఫ్లోట్ డేటా. ఇలా మనం మల్టిపుల్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని మనం ఒక టేబుల్లో ఉంచవచ్చు. కాబట్టి దీన్ని మనం సింపుల్గా హెట్రోజీనియస్ కూడా అని అనొచ్చు. డేటా ఫ్రేమ్ ఈజ్ అన్ హెట్రోజీనియస్, వేర్ యాజ్ సిరీస్ ఈజ్ అన్ హోమోజీనియస్, రైట్? సో ఈ డేటా ఫ్రేమ్ అనేది మనం ఎక్కువగా డేటా మ్యానిపులేషన్ అండ్ డేటా అనాలిసిస్లో యూజ్ చేస్తూ ఉంటాం. అర్థమైందా డేటా ఫ్రేమ్ అంటే ఏంటో? నౌ లెట్ సీ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్. ఫస్ట్ వన్ 2-dimensional. ఇందాక చెప్పినట్టే దీంట్లో డేటాని మనం రోస్ అండ్ కాలమ్స్గా అరేంజ్ చేసుకోవచ్చు, యాజ్ సిమిలర్ లైక్ టేబుల్. సెకండ్ వన్ లేబుల్డ్ యాక్సెస్. ఎలా అయితే సిరీస్లో మనం ఇండెక్స్ ఇస్తామో, బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనం ఎలా అయితే డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చో, దీంట్లో కూడా రోస్ అండ్ కాలమ్స్ డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. రోస్ అయితే యూజింగ్ ఇండిసెస్ మనం వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అదే కాలమ్స్ అయితే యూజింగ్ కాలమ్ నేమ్స్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని లేబుల్డ్ యాక్సెస్ అని అంటాం. అండ్ థర్డ్ వన్ ఫ్లెక్సిబుల్ డేటా టైప్స్. ఇందాక చెప్పాం కదా, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో ఇంట్, ఒక దాంట్లో ఫ్లోట్, ఇంకో దాంట్లో స్ట్రింగ్, అలా మనం స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఫ్లెక్సిబుల్ డేటా టైప్స్ అని అంటాం. అండ్ ఫోర్త్ వన్ సైజ్ మ్యూటబుల్. డేటా ఫ్రేమ్ యొక్క సైజ్ని మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు. లైక్ రోస్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఆర్ కాలమ్స్ని యాడ్ చేయొచ్చు, కాలమ్స్ని రిమూవ్ చేయొచ్చు అన్నమాట. సో అందుకే దాన్ని మనం 2-dimensional మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ అని అన్నాం కదా. అండ్ ఫిఫ్త్ వన్ మిస్సింగ్ డేటా హ్యాండ్లింగ్. సో డేటా ఫ్రేమ్ అనేది కొన్ని ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. విత్ దట్ మనం మిస్సింగ్ వాల్యూస్ని ఆర్ నల్ వాల్యూస్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైంది కదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్. అంటే యూజింగ్ డేటా ఫ్రేమ్ మనం డేటాని స్టోర్ చేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు, క్లీన్ చేయొచ్చు, ఆర్ డేటా మ్యానిపులేట్ చేయొచ్చు, డేటాని విజువలైజ్ చేయొచ్చు, డేటాని అనలైజ్ చేయొచ్చు, ఆర్ టైమ్ సిరీస్ అనలైజేషన్స్, ఐఓ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మనం అప్లై చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కటి. సో ప్రస్తుతానికి దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ విచ్ వీ కెన్ డూ విత్ ద డేటా ఫ్రేమ్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ డేటా ఫ్రేమ్. సో pandas డాట్ డేటా ఫ్రేమ్, డి అండ్ ఎఫ్ అనేది క్యాపిటల్లో ఉండాలి. అండ్ ఇన్సైడ్ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కదా, లైక్ డేటా, ఇండెక్స్, కాలమ్స్, డీ టైప్. ఇవన్నిటి కోసం మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం, అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డేటా ఫ్రేమ్ని మనం చాలా వేస్గా క్రియేట్ చేయొచ్చు. నేను ఒక 5 వేస్లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ వన్ యూజింగ్ లిస్ట్. ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ pandas as pd. Now let's take a variable called df equals to pd.dataframe. డేటా ఫ్రేమ్లో d క్యాపిటల్ అండ్ s క్యాపిటల్ ఉండాలి. ఫస్ట్ పారామీటర్ ఏంటి మనకి ఇక్కడ? డేటా కదా, ఫస్ట్ డేటాని పాస్ చేయాలి. సో నేను ఇక్కడ సపరేట్గా ఒక డేటా అనే వేరియబుల్ తీసుకుంటాను. డేటా ఈక్వల్స్ టు ఫస్ట్ మనం యూజింగ్ లిస్ట్ అన్నాం కదా, సో లిస్ట్ని పాస్ చేయాలి. సో నేను ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ తీసుకుంటున్నాను 1, 2, 3. ఎందుకు అంటే డేటా ఫ్రేమ్ అనేది రోస్ అండ్ కాలమ్స్ కదా, 2-dimensional డేటా స్ట్రక్చర్ కాబట్టి మనం ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ తీసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6 అండ్ 7, 8, 9. ఓకే, సో ఇలా ఒక లిస్ట్ తీసుకున్నాం. సో వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ 3 columns అండ్ 3 rows అని కూడా మనం అనొచ్చు. అలానే ఇక్కడ ఇచ్చాము లిస్ట్. సో సింపుల్గా ఇక్కడ మనం ఈ డేటాని పాస్ చేసేద్దాం. ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ డిఎఫ్. ప్రింట్ డిఎఫ్. మనం ఒక సింపుల్ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేసాం యూజింగ్ లిస్ట్. సో మనం లిస్ట్లో ఏం డేటా ఇచ్చాం? 1, 2, 3, 4, 5, 6 అండ్ 7, 8, 9 కదా. సో అలానే మనకి రోస్ అండ్ కాలమ్స్గా ఒక్కొక్క వాల్యూ మనకి అసైన్ అయిపోయింది డేటా ఫ్రేమ్లో. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0, 1, 2 అని పైన ఒక రో అండ్ పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి 0, 1, 2 అని వచ్చింది కదా. సో ఇది ఎందుకు అంటే ఈ పైన ఉన్న 0, 1, 2 అనేది కాలమ్ నేమ్స్ అని అనొచ్చు, అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న 0, 1, 2 అనేది మనం రో నేమ్స్ అనొచ్చు ఆర్ ఇండెక్స్ అని అనొచ్చు. ఓకేనా? సో మనం ఇక్కడ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు ఒక డేటానే పాస్ చేసాం. ఇక్కడ ఏ ఇండెక్స్, ఏ కాలమ్స్ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ అది అనమాట. అందుకే మనకి బై డిఫాల్ట్గా ఇంటీజర్ వాల్యూస్ని అసైన్ చేసుకుంది. దట్ టు ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. అందుకే మనకి 0, 1, 2 అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ సింటాక్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ ఈక్వల్స్ టు నన్, కాలమ్స్ నన్ అండ్ డీ టైప్ నన్ ఉంది కదా.
సో ఈ 3 పారామీటర్స్ అనేవి ఆప్షనల్ అనమాట. బై డిఫాల్ట్ ఇవి నన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఇండెక్స్ ఇచ్చామనుకోండి, ఇండెక్స్ ఈక్వల్స్ టు లెట్స్ మేక్ ఇట్ యాజ్ రో 1 అండ్ రో 2 అండ్ రో 3. ఓకే, సో ఇలా మనం ఇండెక్స్ ఇచ్చాం. ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3 నేమ్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ మనం రో 1, రో 2, రో 3 అని ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ రో నేమ్స్లో ఆర్ ఇండెక్స్లో మనకి రో 1, రో 2, 3 అని మనకి ఏది ఇస్తే మనకు ఆ ఇండెక్స్ వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ పారామీటర్ ఏంటి? కాలమ్స్ కదా. కాలమ్స్ ఈక్వల్స్ టు సేమ్, లెట్స్ మేక్ ఇట్ యాజ్ కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ 3. లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. ఇక్కడ మనం కాలమ్ నేమ్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ 3 ఇలా మనం కాలమ్ నేమ్స్గా వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఈ 2 ఆప్షనల్ అయినా కూడా ఎప్పుడు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఈ కాలమ్ నేమ్స్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ అనేది కాలమ్ నేమ్స్ మాట. కాలమ్ నేమ్స్ ఇస్తే మనం ఈజీగా బేస్డ్ ఆన్ దట్ కాలమ్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ డి టైప్. సో ఇందాక లాస్ట్ వీడియోలో సిరీస్ కోసం చెప్పినప్పుడు డి టైప్ చెప్పాను కదా. సో సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ నేను సేమ్ అన్ని ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చాను కాబట్టి నో ఇష్యూస్. ఒకవేళ నేను ఇక్కడ డి టైప్ ఈక్వల్స్ టు ఇంట్ ఆర్ ఫ్లోట్ అని ఇచ్చాను అనుకోండి, మనకు ఆ డేటా ఫ్రేమ్ మొత్తం ఆ డేటా టైప్ ఉన్న వాల్యూసే ఉండాలి. ఫర్ సపోజ్ ఫ్లోట్ ఇస్తే మొత్తం ఆ టేబుల్ ఆర్ ఆ డేటా ఫ్రేమ్ మొత్తం ఫ్లోట్ వాల్యూసే ఉండాలన్నమాట. ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్ వాల్యూస్ ఉండాలి. ఇక్కడ నేను ఏమీ ఇవ్వలేదు కాబట్టి నన్, కాబట్టి నేను ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని పెట్టుకోవచ్చు. లైక్ ఒక దాంట్లో ఇంటీజర్, ఒక దాంట్లో ఇంట్, ఒక దాంట్లో ఫ్లోట్. సో అలా మనం మెసేజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించట్లేదు, బట్ దాని యూజ్ మాత్రం అదేమాట. అర్థమైంది కదా క్లియర్గా? డేటా ఫ్రేమ్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు యూజింగ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ డిక్షనరీ. యూజింగ్ డిక్షనరీ కూడా మనం ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక సింపుల్ డిక్షనరీ తీసుకున్నాను, లైక్ డేటా 1 అనే ఒక డిక్షనరీ తీసుకున్నాను. దీంట్లో మనకి కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి కదా డిక్షనరీలో. ఇక్కడ కీ వచ్చేసరికి నేమ్, ఏజ్ అండ్ సాలరీ. ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటున్నాం ఒక కీ వాల్యూకి కాబట్టి ఇక్కడ నేను వాల్యూస్ అన్ని లిస్ట్లో పెట్టాను అనమాట. సో ఇది ఒక మన సింపుల్ డిక్షనరీ. సింపుల్గా మనం క్రియేట్ చేసాము. ఇందాక ఎలా క్రియేట్ చేసామో అలానే. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ df1 ఈక్వల్స్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఆ డేటా ఫ్రేమ్ని, ఆ డేటాని మనం పాస్ చేయడమే డేటా 1. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ డేటా ఫ్రేమ్ అగైన్, ప్రింట్ df1. దట్స్ ఇట్. ఇక్కడ మనం డిక్షనరీలో పాస్ చేసాం యాజ్ ఎ కీ వాల్యూ కాబట్టి మనకి ఈ కీస్ అన్నీ కూడా కాలమ్ నేమ్స్గా తీసుకుంటుంది, నేమ్, ఏజ్, సాలరీ అని. ఓకేనా? సో ఇక్కడ మనం ఇండెక్స్ పాస్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్గా ఇంటీజర్ వాల్యూస్ వచ్చి 0, 1, 2. ఒకవేళ పాస్ చేయాలి అనుకుంటే సింపుల్గా లైక్ ఇండెక్స్ ఈక్వల్స్ టు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, అక్కడ బేస్డ్ ఆన్ అవర్ ప్రాబ్లమ్, దానికి తగ్గట్టు మనం కరెక్ట్గా నేమ్స్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ సింపుల్గా రో 1 అండ్ రో 2 అండ్ రో 3 ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ నేమ్స్ ఇచ్చేసాను. దట్స్ ఇట్. సో ఇలా మనం యూజింగ్ డిక్షనరీ కూడా ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూజింగ్ నంపై యారే. ఇక్కడ ఒక సింపుల్ నంపై యారేని తీసుకున్నాం. ఫస్ట్ లెట్స్ ప్రింట్ దిస్ యారే వన్స్, ప్రింట్ డేటా 2. సో ఇది మన యారే, రైట్? సో ఇందాకట్లాగే సేమ్ నథింగ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ df3 ఈక్వల్స్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా 2. Now let's print this df3. ఇక్కడ మనం ఇండెక్స్ అండ్ కాలమ్ నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి 0, 1, 2, 0, 1, 2 వచ్చింది. మనకి కావాలి అంటే ఇక్కడ మనం ఇండెక్స్ ఇవ్వచ్చు, కాలమ్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను కాలమ్స్ ఇస్తాను. కాలమ్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏంటి? నేమ్ కదా, నేమ్. అండ్ సెకండ్ వన్ ఏజ్ అండ్ థర్డ్ వన్ సిటీ. దట్స్ ఇట్. చూసారా? ఇలా మనం యూజింగ్ నంపై యారే కూడా ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ వన్ యూజింగ్ సిరీస్. ఇక్కడ నేను 2 సిరీస్ని తీసుకున్నాను, ఏజ్ సిరీస్ అండ్ సిటీ సిరీస్. సిరీస్ అంటే ఏంటి? ఇట్స్ 1 డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్ కదా. సో దీంట్లో మనకి 1 డైమెన్షనల్ యారే ఉంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏజ్ సిరీస్లో ఒక సమ్ ఏజ్ తీసుకున్నాను, 30, 25, 35 అండ్ ఇండెక్స్ కూడా తీసుకున్నాను, జాన్, బాబ్ అండ్ స్వీటీ అని. సేమ్ సిటీ సిరీస్ని కూడా తీసుకున్నాను, సమ్ సిటీస్ ఇచ్చాను, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ అని. అండ్ ఇక్కడ ఇండెక్స్ కూడా, ఇక్కడ ఇండెక్స్ అండ్ ఫస్ట్ ఏజ్ సిరీస్లో ఇండెక్స్, రెండు సిరీస్లో ఉన్న ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ సేమ్ మాట. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈజీగా కంబైన్ చేయొచ్చు. లైక్ ఈ రెండింటిని మనం ఒక డేటా ఫ్రేమ్ చేయొచ్చు, రైట్? లెట్స్ టేక్ ఇన్ వేరియబుల్ కాల్ df4 ఈక్వల్స్ టు pd డాట్ డేటా ఫ్రేమ్
ఆఫ్. సో ఇక్కడ మనం డిక్షనరీగా ఈ సిరీస్ని కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్లవర్ బేసెస్ పెట్టేసాం. సపోజ్ ఫస్ట్ సిరీస్ని తీసుకుందాం. సిరీస్ అనే ఒక కీ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం వాల్యూని అసైన్ చేయాలి కదా. సో యూజువల్గా మనం వాల్యూస్ ఇందాక లిస్ట్ అసైన్ చేస్తాం కదా. సో ఇప్పుడు వాల్యూని యాజ్ సిరీస్గా మనం అసైన్ చేస్తాం. ఎందుకంటే సిరీస్లో మనకి ఆబ్వియస్లీ లిస్టే ఉంటుంది కదా, రైట్? ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఇట్స్ సిరీస్ ఇస్ ఏంటి, సిరీస్ ఇస్ 1 డైమెన్షనల్ అరే ఆర్ ఏ లిస్ట్ అని కూడా అనొచ్చు కదా. సో సింపుల్గా మనం ఈ సిరీస్ని ఇక్కడ పాస్ చేద్దాం. సో ఇది ఒక కీ వాల్యూ పేర్ అండ్ నెక్స్ట్ వన్ ఏజ్. లెట్స్ మేక్ ఇట్ ఎ కీ కాల్డ్ ఏజ్ అండ్ ఇక్కడ మనం ఏజ్ సిరీస్ని పాస్ చేద్దాం. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ df4. సింపుల్. ఇక్కడ మనం సిటీ ఇచ్చాం, సిటీ అండ్ ఏజ్ కీస్ ఇచ్చాం కాబట్టి ఇవి కాలమ్ నేమ్స్గా తీసుకున్నాయి. అండ్ ఈ సిరీస్లో ఉన్న వాల్యూస్ అన్ని మనకి డేటా ఫ్రేమ్లో వచ్చేసాయి. వైజాగ్, బెంగళూరు సిటీ అండ్ విత్ ద ఏజ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ మనం 2 సిరీస్లో ఇండెక్స్ ఉంది కదా, బోత్ ఇండెక్సెస్ ఆర్ సేమ్ కాబట్టి మనం ఇక్కడ జాన్, బాబ్ అండ్ స్వీటీ, రైట్? అలా మనకి రో నేమ్స్గా ఆర్ ఇండెక్స్ నేమ్గా వచ్చేసింది అనమాట. సో ఇలా మనం యూజింగ్ సిరీస్ మనం డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. గాట్ ఇట్? ఫర్ సపోజ్ ఇక్కడ 45 అనే ఇంకొక వాల్యూ తీసుకున్నాను అండ్ లెట్స్ మేక్ ఇట్ యాజ్ రాణి. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఏజ్ సిరీస్లో 45 అనే ఒక వాల్యూని ఎక్స్ట్రా యాడ్ చేశాను అండ్ ఇండెక్స్లో కూడా రాణి అని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ నేను ఎగ్జిక్యూట్ అయిపోయింది అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి సిటీ దగ్గర మనకి NA అని వచ్చింది. ఎందుకు? మన ఈ సిటీ సిరీస్లో రాణి అనే ఇండెక్స్ లేదు, అంటే 4 వాల్యూస్ లేవు కదా. సో అందుకే మనకి ఈ రాణి దగ్గర సిటీ ప్లేస్లో NA అని వచ్చిందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే నల్ వాల్యూస్ అని మనం అనొచ్చు. సో మనం డేటా ఫ్రేమ్లో ఎలా నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేయొచ్చో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇలా మనకి వచ్చింది. సో ఇలాంటివి కూడా మనం ఈజీగా సింపుల్గా డేటా ఫ్రేమ్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సిరీస్లో కవర్ చేసేస్తాం ఎలా నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేయాలో అనేది. డేటా ఫ్రేమ్లో ఎలా హ్యాండిల్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఇలా మనం యూజింగ్ సిరీస్ కూడా డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. గాట్ ఇట్? నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఒక డేటా ఫ్రేమ్ నుంచి ఇంకో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో చూద్దాం. ఇందాక మనం డిక్షనరీ యూజ్ చేసి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం కదా, ఐ థింక్ ఇట్స్ df1. సో ఇది మన ఒక డేటా ఫ్రేమ్. ఇప్పుడు యూజింగ్ దిస్ డేటా ఫ్రేమ్ మనం ఇంకొక డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నాకు ఈ టేబుల్లో ఆర్ ఈ డేటా ఫ్రేమ్లో ఓన్లీ నేమ్ అండ్ ఏజ్ అనే కావాలి. ఇది ఒక సపరేట్ టేబుల్ లాగా కావాలి, ఇది ఒక సపరేట్ డేటా ఫ్రేమ్ లాగా కావాలి అనుకోండి. అలా కూడా మనం సింపుల్గా చేయొచ్చు. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ df5 ఈక్వల్స్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్. మనం ఏ డేటా ఫ్రేమ్లో ఉన్న డేటా కావాలి, df1 కదా. సో ఆ డేటా ఫ్రేమ్ నేమ్ ఇవ్వాలి df1 స్క్వేర్ బ్రేసెస్లో. మనం 2 కాలమ్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, నేమ్ అండ్ ఏజ్. సో లిస్ట్లో ఇంకొక లిస్ట్ని పాస్ చేసి ఆ 2 కాలమ్ నేమ్స్ మనం ఇవ్వాలన్నమాట. లైక్ నేమ్ అండ్ ఏజ్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ df5. సో ఇలా మనం ఒక డేటా ఫ్రేమ్ నుంచి ఇంకొక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు df5లో మనకి నేమ్ అండ్ ఏజ్ అనే ఒక డేటా ఫ్రేమ్ ఉంది, ఒక సింపుల్ టేబుల్ ఉంది. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ టేబుల్ ఆల్సో, రైట్? సో ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఈ డేటా ఫ్రేమ్లో ఏముంది, df5లో 3 rows అండ్ 2 columnsగా ఇంకొక సపరేట్ డేటా ఫ్రేమ్ మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇలా మనం ఒక డేటా ఫ్రేమ్ నుంచి కూడా ఇంకొక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇలా మనం సింపుల్గా డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం డేటా ఫ్రేమ్ని యూజింగ్ లిస్ట్ ఆర్ డిక్షనరీ ఆర్ ఫ్రమ్ సిరీస్ ఆర్ త్రూ numpy array క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఫ్రమ్ ఎక్స్టర్నల్ రిసోర్స్ నుంచి కూడా డేటాని రీడ్ చేసుకొని మనం డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేయొచ్చు. సో దాన్ని మనం సింపుల్గా ఇంపోర్టింగ్ డేటా అని అనొచ్చు. అండ్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అంటే ఏంటి, లైక్ ఇట్ మేబీ CSV ఫైల్ ఆర్ ఎక్సెల్ ఫైల్ ఆర్ JSON ఆర్ HTML ఫైల్, ఎనీ ఫార్మాట్ ఫైల్ నుంచి కూడా మనం డేటాని రీడ్ చేసుకొని డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేయొచ్చు. ఓకేనా? సో నేను ఒక 5 ఫార్మాట్ ఫైల్స్లో నుంచి డేటాని ఎలా రీడ్ చేసుకోవాలో, ఎలా డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను, లైక్ CSV ఫైల్, ఎక్సెల్, JSON అండ్ HTML ఫైల్. ఓకే, సో ఒక ఫైల్ ఓపెన్ చేద్దాం. సో ఇది మన CSV ఫైల్. దీంట్లో డేట్, ప్రొడక్ట్, రీజియన్ అండ్ సేల్స్ ఈ డేటా ఉంది. సో అన్ని ఫైల్స్లో కూడా సేమ్ డేటాని నేను పెట్టేశాను. ఓకేనా? సో ఇది CSV ఫైల్. లెట్ మీ ఓపెన్ దిస్ JSON ఫైల్ ఆల్సో. ఇది JSON ఫైల్, ఎడిట్ ఇన్ నోట్ప్యాడ్. సో ఇది మన JSON ఫైల్. ఓకేనా? అలానే HTML ఫైల్ కూడా క్రియేట్ చేశాను. సో ఒక సింపుల్ బేసిక్ HTML ఫైల్ అనమాట. దీంట్లో ఏమీ నేను ఇవ్వలేదు, ఒక సింపుల్ బేసిక్ HTML ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేశాను సింపుల్గా. ఓకేనా? సో ఇది మన HTML ఫైల్. సో ఇప్పుడు
CSV ఫైల్ని ఎలా రీడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది ఒక CSV ఫైల్ రీడ్ చేయడానికి సింటాక్స్ pd.read_csv అండ్ లోపల మనం CSV ఫైల్ ఇవ్వాలి. సో నా CSV ఫైల్ నేమ్ వచ్చేసరికి డేటా విత్ ఎక్స్టెన్షన్తో ఇవ్వాలి మనం data.csv అని. అండ్ నా ఈ CSV ఫైల్ అలానే నేను రన్ చేస్తున్న జూపిటర్లో ఈ పైథాన్ ఫైల్ రెండు కూడా నాకు సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసాను, లైక్ డైరెక్ట్గా data.csv అని ఇచ్చాడు. ఒకవేళ మీ సోర్స్ ఫైల్ అనేది ఇంకెక్కడైనా ఉంటే కంప్లీట్గా ఆ పాత్ అంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, దట్స్ ఇట్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇట్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ బ్రింగ్ దిస్ DF. దట్స్ ఇట్. సింపుల్గా మనం ఈ CSV ఫైల్లో ఉన్న డేటాని ఈ డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం దీని మీద ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మళ్ళీ దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆర్ ఎనీథింగ్ మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇలా ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ రిసోర్స్ నుంచి కూడా. అర్థమైందా? ఇది ఫ్రమ్ CSV ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే సో ఇది మన సింటాక్స్ pd.read_excel. ఇన్సైడ్ మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి విత్ ఎక్స్టెన్షన్. నా ఫైల్ నేమ్ వచ్చేసరికి డేటా ఇక్కడ కూడా సో data.xlxx. ఒకవేళ వేరే పాత్లో ఉంటే కంప్లీట్ పాత్ ఇస్తారు. ఇది pd.read_excel అనేది ఒక ఎక్సెల్ ఫైల్ రీడ్ చేయడానికి సింటాక్స్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇది డైరెక్ట్గా రన్ చేస్తే మీకు ఎర్రర్ రావచ్చు. ఎందుకు అంటే ఇది డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ లైబ్రరీ కాల్డ్ OpenPyXL. ఈ లైబ్రరీ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ లైబ్రరీ మీ దాంట్లో ఇన్స్టాల్ అయి ఉంటేనే అప్పుడే మీరు ఈ ఎక్సెల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోగలం. ఈ కామెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎర్రర్ వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఏం ఎర్రర్ రాదు. లైక్ నేను ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు ఏం ఎర్రర్ రాదు. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే లైక్ యూ కెన్ డైరెక్ట్లీ ఇన్స్టాల్ హియర్ యూజింగ్ పిప్ ఇన్స్టాల్ OpenPyXL ఆర్ మీరు కామెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కామెంట్ ప్రాంప్ట్లో కూడా సింపుల్గా పిప్ ఇన్స్టాల్ pyXL అని ఇచ్చి ఎంటర్ చేయండి. ఓకేనా, ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. ఎందుకంటే నా సిస్టంలో ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి. మీరు ఇన్స్టాల్ చేసుకోలేకపోతే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా, సో నేను ఇక్కడ కామెంట్ ప్రాంప్ట్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను. మీ కామెంట్ ప్రాంప్ట్ పైథాన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఈ జూపిటర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ ఎన్విరాన్మెంట్ రెండు సేమ్ పాత్లో ఉంటే మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా నో ఇష్యూస్. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే మాత్రం సపరేట్గా మీరు జూపిటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, సో అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, మీకు ఏం ఎర్రర్ రాదు. ఇప్పుడు సింపుల్గా ప్రింట్ DF. దట్స్ ఇట్. మనం ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకున్నాం. సో ఇలా మనం ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ సింపుల్ సింటాక్స్. అండ్ డిపెండెంట్ లైబ్రరీని మాత్రం ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోకండి, OpenPyXL. ఓకేనా, నెక్స్ట్ JSON ఫైల్ నుంచి ఎలా డేటాని రీడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది దీని సింటాక్స్ సింపుల్గా pd.read_JSON అండ్ data.json అని ఇచ్చాను, ఎందుకంటే నా JSON ఫైల్ యొక్క నేమ్ ఇది. దట్స్ ఇట్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ DF. మన JSON ఫైల్లో ఉన్న డేటా అంతా మన డేటా ఫ్రేమ్లోకి లోడ్ అయిపోయిందన్నమాట. సో ఇలా మనం యూజింగ్ దిస్ read_JSON మనం ఫైల్ని రీడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి pd.read. నేను ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేయగానే నాకు ఇవన్నీ వచ్చాయి కదా, చూసారా, క్లిప్ బోర్డ్, CSV, ఎక్సెల్. సో ఇవన్నిటి నుంచి కూడా నేను డేటాని రీడ్ చేసుకొని డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఇది JSON ఫైల్ నుంచి డేటాని రీడ్ చేసుకోవడం. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ HTML ఫైల్ కోసం చూద్దాం. సో దీని సింటాక్స్ వచ్చేసరికి pd.read_HTML అండ్ ఇక్కడ మన HTML పేజ్ యొక్క నేమ్ ఇవ్వాలి. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ DF. ఇక్కడ మనకి లిస్ట్ లాగా వచ్చింది, రైట్, మన డేటా. ఎందుకు అంటే సో ఇక్కడ ఈ రీడ్ HTML ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మన HTML ఫైల్లో ఎక్కడైతే టేబుల్స్ ఉన్నాయో మొత్తం ఆ టేబుల్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. సో ఎన్ని టేబుల్స్ ఉన్నా కూడా అన్ని టేబుల్స్ని ఒకేసారి రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకొని మనకి ఒక లిస్ట్ లాగా రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మన example.html పేజ్లో ఓన్లీ 1 టేబులే ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 1 లిస్ట్ వచ్చిందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా DF(0) అనేస్తే మనం ఆ డేటా ఫ్రేమ్ని ఆర్ ఆ టేబుల్ని మనం లోడ్ చేసుకున్నాం ఈజీగా. ఓకే, ఇక్కడ ఒక టేబులే ఉంది కాబట్టి మనకి DF(0) అని ఇచ్చాం, ఒకటే టేబుల్ వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొక HTML ఫైల్ క్రియేట్ చేశాను, example1.html అని. దీంట్లో ఒక 2 టేబుల్స్ ఇచ్చానమాట. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ఆల్సో, example1.html. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ వన్స్ అగైన్. సో ఇక్కడ మనకి ఈ లిస్ట్లో 2 టేబుల్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను DF(0) అని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఒక టేబులే వచ్చింది. ఇదే కదా ఫస్ట్ టేబుల్.
నేమ్ ఏజ్ అనే టేబుల్, ఇది మన ఫస్ట్ టేబుల్. అండ్ మన సెకండ్ టేబుల్ ఏంటి, ప్రొడక్ట్ ప్రైస్ కదా. సో సెకండ్ టేబుల్ రీడ్ చేసుకోవాలనుకుంటే డేఫ్ ఆఫ్ 1. సో ఇది మాట. ఇలా మనం HTML పేజ్లో ఉన్న టేబుల్ డేటాని కూడా మనం రీడ్ చేసుకుని డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ రీడ్ HTML ఫైల్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే HTML ఫైల్లో ఉన్న ఎక్కడ టేబుల్స్ ఉన్నా కూడా మొత్తం అది రీడ్ చేసుకుంటుంది అనమాట. అది ఆ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ. క్లియర్? సో ఇలా మనం HTML ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ వన్, ఫ్రమ్ డేటాబేస్. SQL డేటాబేస్ నుంచి డేటాని ఎలా రీడ్ చేసుకుని డేటా ఫ్రేమ్లోకి ఎలా లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేను MySQL వర్క్ బెంచ్ యూస్ చేస్తాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ టేబుల్ని క్రియేట్ చేశాను అండ్ డేటాని కూడా ఇన్సర్ట్ చేశాను. ఇది SQL క్లాస్ కాదు కాబట్టి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ఒక టేబుల్ని నేను MySQL వర్క్ బెంచ్లో క్రియేట్ చేశాను, సేల్స్ డేటా అనే టేబుల్ నేమ్తో. ఓకేనా? సో ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ డేటాబేస్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. దెన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ డేటా. దట్స్ ఇట్. ఇది మన SQLలో ఉన్న టేబుల్ డేటా. సేమ్ డేటా ఇచ్చాను ఇక్కడ కూడా. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఈ టేబుల్లో ఉన్న డేటాని మనం డేటా ఫ్రేమ్లోకి ఎలా లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను SQL ఆల్కెమీ అండ్ MySQL కనెక్టర్ పైథాన్ ఈ 2 లైబ్రరీస్ కూడా యూస్ చేస్తాను. ఎందుకంటే మనం SQL కనెక్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందాక మనం ఎక్సెల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవాలి అనుకుంటే OpenPy ఎక్సెల్ ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఇక్కడ కూడా SQL ఆల్కెమీ అండ్ MySQL కనెక్టర్ పైథాన్ ఈ 2 కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనం ఓన్లీ MySQL కనెక్టర్ యూస్ చేసి మనం అందులో ఉన్న డేటాని రీడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ SQL ఆల్కెమీ కూడా యూస్ చేస్తాను. ఇన్ ఫ్యూచర్లో నేను SQL చెప్పినప్పుడు SQL ఆల్కెమీ కోసం క్లియర్గా చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఈ 2 మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను చూపించట్లేదు. సో ఇప్పుడు ఫ్రమ్ SQL ఆల్కెమీ ఇంపోర్ట్ క్రియేట్ ఇంజిన్. క్రియేట్ అనే ఇంజిన్ అనేది ఒక ఫంక్షన్ SQL ఆల్కెమీలో. ఇట్ ఈస్ యూస్ టు కనెక్ట్ టు ద డేటాబేస్. అండ్ నెక్స్ట్ మనం డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ ఇవ్వాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ హోస్ట్. ఇక్కడ నేను సేమ్ మిషన్లో రన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చాను. అండ్ పోర్ట్ బై డిఫాల్ట్ ఇది 3306 అండ్ మన డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. సో ఇది మన డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక కనెక్షన్ స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనం కనెక్షన్ స్ట్రింగ్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ లైక్ ఇక్కడ MySQL కనెక్టర్ యూస్ చేసి కనెక్షన్ బిల్డ్ చేస్తున్నాం బిట్వీన్ ఆర్ పైథాన్ ప్రోగ్రామ్ అండ్ SQL. ఒక బ్రిడ్జ్ లాగా ఇది మనకి మనం పైథాన్ ప్రోగ్రామ్కి అండ్ SQLకి కనెక్షన్ చేస్తుంది అనమాట యూజింగ్ దీస్ డేటాబేస్ డీటెయిల్స్. ఇక్కడ మన కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన ఈ క్రియేట్ ఇంజిన్ ఫంక్షన్లో ఈ కనెక్షన్ స్ట్రింగ్ని పాస్ చేసాం. అండ్ ఇక్కడ మనం ఒక క్వరీ రాసాం. నేను ఇక్కడ సింపుల్గా పెద్ద క్వరీ ఏం రాయట్లేదు కదా, జస్ట్ ఆ సేల్స్ డేటాలో ఉన్న డేటా అంతటి రీడ్ చేసుకుంటున్నాను కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ డేటా అని క్వరీలో ఇచ్చాం. ఇప్పుడు మన పాండాస్లో సింటాక్స్ ఏంటంటే pd.read_SQL. ఇక్కడ క్వరీని పాస్ చేయాలి అండ్ ఇంజిన్ని కూడా పాస్ చేయాలి. దట్స్ ఇట్. ఇక్కడ మనం డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఈ ఇంజిన్ని మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇంజిన్ని మనం క్లోజ్ చేయాలి టు ఫ్రీ అప్ ద రిసోర్సెస్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం డేటాబేస్లో ఉన్న డేటా అంతా మనం డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసేసాం. చూసారా, మనం SQL టేబుల్లో ఉన్న డేటాని కూడా మనం డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? నేను ఒక 5 ways చెప్పాను. మనం ఇంకా ఫ్రమ్ డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి కూడా డేటాని రీడ్ చేసుకోవచ్చు, డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? నేను ఇంపార్టెంట్ అన్నీ చెప్పేశాను. క్లియర్గా మీకు అర్థమైంది కదా ఎలా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలా అనేది. సో క్లియర్గా అర్థమైంది కదా మనం డేటాని ఎలా రీడ్ చేసుకుని డేటా ఫ్రేమ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ CSV ఫైల్ ఉంది కదా, సో మనం CSV ఫైల్ రీడ్ చేసుకోవడానికి ఇది మన సింటాక్స్ టైప్, రైట్? సో ఇక్కడ నేను జస్ట్ ఒక ఫైల్ నేమ్ ఇచ్చి ఫైల్లో ఉన్న డేటాని అంతా రీడ్ చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్గా చాలా పారామీటర్స్ ఉన్నాయి ఈ రీడ్ CSV అనే సింటాక్స్లో. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను డేటాని రీడ్ చేసుకుంటున్నప్పుడు ఓన్లీ నాకు ఒక 2 columns డేటాని నేను రీడ్ చేసుకోవాలి అనుకోండి. యూజింగ్ యూస్ కాల్స్ ఈ పారామీటర్ యూజ్ చేసి మనం ఓన్లీ పర్టికులర్ కాలమ్ డేటాని మనం రీడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ యూస్ కాల్స్ అని ఇచ్చాను కదా, ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రేసెస్లో ఏదైతే కాలమ్స్ రీడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ డేట్ అండ్ ప్రొడక్ట్ నేను రీడ్ చేయాలనుకుంటున్నాను, ఓన్లీ ఆ 2 columns. సింపుల్గా డేట్ అండ్ ప్రొడక్ట్ ఆ కాలమ్ నేమ్స్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. దట్స్ ఇట్. ఓన్లీ ఇప్పుడు మనకి ఈ data.csv ఫైల్లో ఓన్లీ డేట్ అండ్ ప్రొడక్ట్ కాలమ్ ఉన్న డేటానే మనం ఈ డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకున్నాం అన్నమాట. క్లియర్? సో ఇలా మనకి దీంట్లోనే చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లోర్ చేసుకొని ఉంటే మనకి లెంతీ వీడియో అయిపోతుంది. అండ్ దాన్ని మీరు హోంవర్క్ లాగా లైక్ మీరు మీ ఓన్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా. సో అది మీరు ట్రై చేయండి. లైక్ మీరు కావాలి అంటే
ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది కదా, లైక్ pandas.py data.org, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే ఇక్కడ చూడండి pandas.read_csv, దీంట్లో మనకి ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క యూజ్ మాట. కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైక్ సెపరేటర్ అంటే ఏంటి, డెలిమిటర్ అంటే ఏంటి, హెడర్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఇక్కడ ఇస్తారు. మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఒక ఫైల్ తీసుకొని ప్రతి ఒక్కొక్క పారామీటర్ ఇక్కడ మీరు ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఏముందో దాన్ని చదివి మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇందాక ఫైల్ పాత్ చెప్పాను. ఫస్ట్ ఆబ్వియస్లీ మనం ఫైల్ పాత్ ఇస్తాం ఎక్కడైతే ఉందో అది. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, యూజ్ కాల్స్. బై డిఫాల్ట్ ఇది నన్ వాల్యూ. మనం యూజ్ కాల్స్ అంటే ఏంటి, ఇక్కడ మీరు వెళ్ళండి, ఇక్కడ యూజ్ కాల్స్ అంటే ఏంటో మొత్తం క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి క్లియర్గా రాసేస్తారు. చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇలా మీరు ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో సేమ్ లైక్ ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూస్తే pandas.read_csv కదా, అండ్ మనం ఇంకా ఎక్సెల్ కూడా చెప్పుకున్నాం కదా. సో ఈ ఎక్సెల్లో ఉన్న మన ఈ పారామీటర్స్ అన్ని ఈ ఎక్సెల్కి తగ్గట్టు దానికి తగ్గట్టు పారామీటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే JSON ఫైల్, అండ్ ఇక్కడ చూస్తే HTML ఫైల్. సో ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా. ఓకే, అండ్ రీడ్ SQL ఫైల్ చూసారా. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు వరకు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో డేటాని చూసాం కదా, ఇప్పుడు ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫర్ సపోజ్ ఇందాక మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా డేటాని, ఆ డేటా మీద ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని ఏదైనా ఫైల్లో సేవ్ చేయడమే ఎక్స్పోర్టింగ్ డేటా అని అంటాం. దాన్ని మనం ఎనీ ఫార్మేట్ ఫైల్లోకి మనం ఆ వచ్చిన రిజల్ట్ని సేవ్ చేయొచ్చు. ఏదర్ ఇట్ మే బి CSV ఫైల్ ఆర్ ఎక్సెల్ ఫైల్ ఆర్ JSON ఫైల్ ఆర్ HTML ఫైల్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆర్ మనం SQL డేటాబేస్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, దీంట్లో నేను CSV, ఎక్సెల్ అండ్ SQLలో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాను. df = pd.dataframe of name, age, salary అని 3 కాలమ్స్ తీసుకున్నాను. ఫస్ట్ లెట్ మీ ప్రింట్ దిస్ df. ఇది మన సింపుల్ డేటా ఫ్రేమ్, సింపుల్ టేబుల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ CSV ఫైల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. దాని సింటాక్స్ వచ్చేసరికి dataframe.to_CSV, అండ్ ఇక్కడ చాలా పారామీటర్స్ ఉన్నాయి, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం సింపుల్గా ఆ డేటా ఫ్రేమ్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడ డేటా ఫ్రేమ్ నేమ్ ఏంటి, DF కదా, df.to_CSV, రైట్ సింటాక్స్. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఫైల్లోకి సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. సో ఫర్ సపోజ్ ఇక్కడ sample.csv అని ఇస్తాను, విత్ ఎక్స్టెన్షన్తో మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను ఈ పైథాన్ ఫైల్, లైక్ ఈ జూపిటర్లో ఈ పైథాన్ ఫైల్ ఎక్కడ రన్ చేస్తున్నానో అక్కడ నా ఫైల్ సేవ్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ ఫైల్ నేమ్ .csv అని ఇచ్చేసాను. ఒకవేళ మీరు వేరే ఏదైనా లొకేషన్లో మీరు సేవ్ చేయాలి అనుకుంటే కంప్లీట్గా ఆ పాత్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేయండి. అప్పుడు ఆ లొకేషన్లోకి ఈ CSV ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి sample.csv ఫైల్ క్రియేట్ అయిపోయింది చూసారా. ఈ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం ఎలా అయితే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసామో సేమ్ అలానే మనకి ఈ ఫైల్లోకి సేవ్ అయిపోయింది అనమాట. క్లియర్? ఇక్కడ మనకి ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని చెప్తాను, రిమైనింగ్ అన్ని మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేయండి ఇందాక నేను చెప్పినట్టు. ఓకేనా? ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ పారామీటర్స్. ఇక్కడ సెపరేటర్, ఇక్కడ ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ కామా ఉంది. మీరు కావాలి అంటే సెపరేటర్ మార్చుకోవచ్చు, ఎదర్ ఇట్ మే బి సెమీకోలన్ ఆర్ ఎనీథింగ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అండ్ ఇక్కడ NA_REP అని ఉంది కదా. సో ఇది ఏంటి అంటే ఫర్ సపోజ్ మన డేటా ఫ్రేమ్లో ఎక్కడైనా నల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, లైక్ NaN ఉంటుంది కదా. సో అలాంటి NaN ఏమైనా ఉంటే మనం ఇక్కడ NA_REP = ఇక్కడ ఏదైనా వాల్యూ ఇస్తే ఆ NaN ప్లేస్లో ఆ వాల్యూ రీప్లేస్ అయిపోతుంది అనమాట. సో ఇందాక సిరీస్ యూజ్ చేసి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం కదా స్టార్టింగ్లో. సో దాంట్లో మనకి NaN వాల్యూ ఉంది కదా. సో దీన్ని యూజింగ్ దిస్ ఎలా చేయాలో చెప్తాను. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. ఫర్ సపోజ్ df4.to_CSV ఆఫ్ ఇక్కడ ఫర్ సపోజ్ sample1.csv అని ఇద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ఓపెన్ దిస్ sample1.csv ఫైల్. రైట్? సో ఇక్కడ మనకి NaN ఇక్కడ ఏం బ్లాంక్ లైన్ వచ్చింది కదా, NaN అని మనకి రాలేదు, ఎందుకంటే ఇక్కడ నల్ వాల్యూ నాట్ ఎ నెంబర్ అని ఉంది కాబట్టి. రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ NA_REP = ఇక్కడ నేను ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ సిటీ కదా మనకి మిస్ అయింది. ఫర్ సపోజ్ ఏదో ఒక చెన్నై అని ఒక సిటీ ఇద్దాం. లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. ఎగ్జిక్యూటెడ్.
నౌ లెట్స్ ఓపెన్ sample1.csv ఫైల్ అగైన్. చూసారా, ఆ ప్లేస్లో మనకి చెన్నై ఉంది. ఇప్పుడు ఆ ఫైల్ మొత్తంలో మనకి ఎక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో ఆ బ్లాంక్ ప్లేస్లో మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అది ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్లోట్ ఫార్మాట్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి శాలరీ ఉంది కదా 50,000.75 అని చెప్పి బై డిఫాల్ట్ ఇది నన్ను ఉంది. మనం ఇక్కడ కావాలి అంటే ఫర్ సపోజ్ ఫ్లోట్ ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ టు 0.3f అని ఇస్తే మనకి 3 డెసిమల్ పాయింట్స్లో మనకు వస్తుంది అనమాట. అలా మన ఏదైనా ఫ్లోటింగ్ వాల్యూస్ ఉంటే మనకి ఆ ఫ్లోటింగ్ వాల్యూస్ అనేవి ఎన్ని డెసిమల్లో కావాలంటే అన్ని డెసిమల్ ఆ ఫార్మాట్లో మనం ఇవ్వచ్చు. అది ఫ్లోట్ ఫార్మాట్. అండ్ నెక్స్ట్ వన్ కాలమ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ నేమ్, ఏజ్, శాలరీ అని 3 కాలమ్స్ ఉన్నాయి కదా, బట్ మన ఫైల్లో ఓన్లీ ఒక 2 కాలమ్సే మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే యూజింగ్ దిస్ కాలమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లెట్ మీ రిమూవ్ దిస్ ఫ్లోట్ ఫార్మాట్. కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ నాకు నేమ్ అండ్ ఏజ్ ఆ రెండే నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కాలమ్స్లో నేమ్ అండ్ ఏజ్ అని ఇస్తే మనం జస్ట్ ఆ 2 ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట. sample.csv ఫైల్ ఓపెన్ చేద్దాం. చూసారా, నేమ్ అండ్ ఏజ్ ఈ రెండే మనకి ఇన్సర్ట్ అయ్యాయి అన్నమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ హెడర్ ట్రూ అంటే ఇప్పుడు నేమ్, ఏజ్, శాలరీ ఉంది కదా, ఇవన్నీ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను ఫాల్స్ ఇస్తే ఈ నేమ్, ఏజ్, శాలరీ అనే ఈ హెడర్ అనేది మనకి ఫైల్లోకి ఎక్స్పోర్ట్ అవ్వదు. అండ్ ఇండెక్స్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఇక్కడ మనకి 0, 1, 2 ఉంది కదా, మన ఈ ఫైల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0, 1, 2 కూడా మనకి ఇన్సర్ట్ అయిపోయింది కదా. లేదు మనకి ఇది ఇన్సర్ట్ అవ్వకూడదు అనుకుంటే ఇండెక్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇస్తే మనకి అది ఎక్స్పోర్ట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ ఇండెక్స్ లేబుల్. ఇప్పుడు ఇందాక 0, 1, 2 అని మనకి ఫైల్లో వచ్చింది కదా, దీనికి ఒక లేబుల్ ఇవ్వాలి అని కూడా మనకి ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఇది ఐడీస్ అనుకోండి, ఇక్కడ మనం ఐడి రావాలి అనుకుంటే యూజింగ్ దట్ ఇండెక్స్ లేబుల్ మనం ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మోడ్. ఇక్కడ మోడ్ ఈక్వల్స్ టు రైట్ అని ఇచ్చాను కదా, సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ కాలమ్స్ నేమ్, ఏజ్ అని ఇచ్చాను. సో ఫస్ట్ మనం ఫైల్లో sample.csv ఫైల్లో మొత్తం ఇన్సర్ట్ చేసాం కదా నేమ్, ఏజ్, శాలరీ అని చెప్పి. అప్పుడు ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి నేమ్, ఏజ్, శాలరీ వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ కాలమ్స్ ఈక్వల్స్ టు నేమ్, ఏజ్ ఇచ్చినప్పుడు ఓన్లీ నేమ్, ఏజే వచ్చింది కదా. సో ఏమైంది, ముందు ఈ ఫైల్లో ఉన్న డేటా అంతా రీప్లేస్ అయిపోయి మళ్ళీ కొత్త డేటా మనకి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ మోడ్ అనేది బై డిఫాల్ట్ రైట్ కాబట్టి మొత్తం అది మళ్ళీ రీరేట్ చేస్తుంది. మనం ఎన్నిసార్లు అయితే ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తామో అన్నిసార్లు అది రీరేట్ చేస్తుంది అనమాట. లేదు మనం అక్కడ ఏ ఇచ్చామనుకోండి, లైక్ మనం ఎన్నిసార్లు ఆ ఫైల్ రీడ్ చేస్తున్నా కొత్త డేటా ఆ ఫైల్లోకి అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, రీరేట్ చేయకుండా. సో అది మోడ్ కోసం. క్లియర్? అండ్ నెక్స్ట్ ఎన్కోడింగ్ అండ్ కంప్రెషన్. మనం ఒకవేళ ఇక్కడ ఇన్ఫర్ ఉంది, ఇక్కడ మనం జిప్ ఇస్తే మన ఫైల్ అనేది జిప్ ఫైల్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చంక్ సైజ్ అని ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చంక్ సైజ్ అనేది మనం లార్జ్ డేటాతో డీల్ చేసినప్పుడు ఇది మనకి చాలా యూస్ అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఓన్లీ చంక్ సైజ్ మీద ఒక ప్రోగ్రామ్ అప్లోడ్ చేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ లీవ్ ఇట్ అండ్ రిమైనింగ్ థింగ్ ఇఫ్ యూ వాంట్ మీరు వెబ్సైట్కి వెళ్ళి అన్నీ క్లియర్గా చదవండి. ఓకేనా? నేను ఇంపార్టెంట్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా మనం ఈజీగా సింపుల్గా CSV ఫైల్లోకి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ టు CSV ఫైల్. ఇది క్విక్గా చూసిద్దాం. ఓకేనా? సేమ్ డేటా ఫ్రేమ్ని యూజ్ చేద్దాం. ఈ డేటా ఫ్రేమ్ని ds.to excel ఆఫ్ ఇక్కడ మనం ఎక్సెల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ sample2.xlx. సో SLXS అని దాని ఎక్స్టెన్షన్ కదా. సో దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి sample2.xlx ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. రైట్? లెట్ మీ ఓపెన్ దిస్ ఎక్సెల్ ఫైల్. సో చూసారా, మన ఎక్సెల్లోకి డేటా ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇలా మనం ఎక్సెల్ ఫైల్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ ఇక్కడ షీట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీరు షీట్ నేమ్ చూస్తే ఇక్కడ షీట్ 1 అనే ఉంది కదా. ఒకవేళ మీకు అక్కడ షీట్ నేమ్ కూడా కావాలి అంటే సింపుల్గా షీట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం షీట్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఎంప్లాయీ అని ఇస్తే మనకు ఆ షీట్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయీ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ NE_REP ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ అదే. అండ్ ఫ్లోట్ ఫార్మేట్ కూడా అదే, కాలమ్స్ కూడా సేమ్. మనకి ఏదైనా పర్టికులర్ ఓన్లీ కాలమ్స్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కాలమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ హెడర్ ఈక్వల్స్ టు ట్రూ, ఇండెక్స్ ఈక్వల్స్ టు ట్రూ. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇందాక ఎగ్జిక్యూట్ చేయలేదు కదా. ఇండెక్స్ ఇక్కడ నేను ఫాల్స్ ఇచ్చి చూపిస్తాను. ఓకేనా? ఫాల్స్. మన ఇందాక ఇక్కడ ఫైల్లో ఇక్కడ 0, 1, 2 వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఫాల్స్ ఇవ్వడం వల్ల అక్కడ 0, 1, 2 కూడా పోతుంది. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
ఎగ్జిక్యూటెడ్ బట్ మనకి ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? పర్మిషన్ ఎర్రర్. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఈ ఫైల్ ఓపెన్ చేసి పెట్టాను, అందుకే నాకు పర్మిషన్ ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ లెట్ మీ క్లోజ్ దిస్ ఫైల్. క్లోజ్డ్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. ఎగ్జిక్యూటెడ్. మళ్ళీ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేద్దాం. దట్స్ ఇట్. చూసారా, నేమ్ 8 సాలరీ వచ్చింది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి మన షీట్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయీ, మనం అదే కదా ఇచ్చాము, మన షీట్ నేమ్ ఎంప్లాయీ ఇచ్చాము కాబట్టి ఎంప్లాయీ వచ్చింది. అండ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చాము కాబట్టి మనకి ఇక్కడ ఇండెక్స్ అంతా పోయింది. క్లియర్? అండ్ ఇక్కడ మనకి స్టార్ట్ రో అండ్ స్టార్ట్ కాలమ్ ఈ 2 ఉన్నాయి కదా. సో ఇదేంటి అంటే ఐ విల్ షో యూ వన్స్. ఇక్కడ మనకి రోకి కాలమ్కి గ్యాప్ లేదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ రో ఈక్వల్స్ టు 2 అండ్ స్టార్ట్ కాలమ్ ఈక్వల్స్ టు 2 అని ఇస్తాను. లెట్స్ ఎగ్జిక్యూట్. I need to close this file. Executed. Let's open again. చూసారా, నేను 2 ఇచ్చాను కాబట్టి 2 rows and 2 columns మనకి గ్యాప్ వచ్చాయన్నమాట. అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన డేటాని ఎక్స్పోర్ట్ చేయడం. క్లియర్? అండ్ దట్స్ ఇట్. రిమైనింగ్ అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్. ఇలా మనం ఎక్సెల్ ఫైల్లోకి ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది కదా. అండ్ ఫైనల్లీ ఎస్క్యూఎల్ టేబుల్లోకి ఎలా డేటాని ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ రాసేసాను. ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అండ్ యూజింగ్ ఎస్క్యూఎల్ ఆల్కెమీ ఇంపోర్ట్ క్రియేట్ ఇంజిన్. ఇక్కడ డేటా ఫ్రేమ్ ఒకటి మళ్ళీ క్రియేట్ చేసాం. ఇక్కడ మనం డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సేమ్ యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్, హోస్ట్, పోర్ట్ అండ్ డేటాబేస్ నేమ్. ఇక్కడ మీరు ఏదైతే డేటాబేస్ నేమ్ ఇస్తారో ఆ డేటాబేస్లోకి మన ఇచ్చిన టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చాం. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు క్లియర్గా, ఎందుకంటే ఇందాక మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఎలా అయితే ఎస్క్యూఎల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామో సేమ్ అవే స్టెప్స్ ఇక్కడ మనం ఇచ్చాం. లైక్ కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వడం, డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ తీసుకోవడం, అవన్నీ కూడా సేమ్. ఓకే, ఇక్కడ మన సింటాక్స్ వచ్చేసరికి df.to_SQL. ఇక్కడ నేను ఎంప్లాయీ ఇచ్చాను కదా, ఈ ఎంప్లాయీ అనేది టేబుల్ నేమ్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ డేటాబేస్ నేమ్ ఏంటి ఇచ్చాను? శోభా కదా. శోభా అనే టేబుల్ డేటాబేస్లో ఈ ఎంప్లాయీ అనే టేబుల్ మనకి క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కాన్ ఈక్వల్స్ టు ఇంజిన్ అని ఇచ్చాను, అంటే మనం ఇక్కడ కనెక్షన్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ క్రియేట్ ఇంజిన్ కనెక్షన్ పెట్టాను కదా. సో ఇక్కడ మనం ఇంజిన్ ఇచ్చాం. నెక్స్ట్ if_exist ఈక్వల్ టు రీప్లేస్. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఈ ఎంప్లాయీ అనే టేబుల్ ఆల్రెడీ ఆ డేటాబేస్లో ఉంటే రీప్లేస్ చేయమని నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ ఫాల్స్ అని ఇచ్చాం, ఎందుకంటే టేబుల్లోకి ఇండెక్స్ ఇన్సర్ట్ చేయని అవసరం లేదు కదా. లైక్ ఇక్కడ మనకి 0, 1, 2 అని ఇండెక్స్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చాను. అండ్ ఫైనల్గా ఇంజిన్ని క్లోజ్ చేస్తాను. అండ్ ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఇందాక నేను ఇక్కడ ఏమి ఇచ్చింది? రీప్లేస్. దీంట్లో మనకి చాలా ఉన్నాయి, లైక్ ఫెయిల్ ఉంది, రీప్లేస్ ఉంది, అపెండ్ ఉంది. లైక్ ఫెయిల్ అంటే ఏంటి అంటే ఒకవేళ మనకి సేమ్ టేబుల్ నేమ్ ఉంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఇక నేను రీప్లేస్ ఇస్తే ఉన్న టేబుల్ని, లైక్ సేమ్ టేబుల్ నేమ్ ఉంటే ఆ టేబుల్ని డ్రాప్ చేసి ఈ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకుంటుంది, కొత్త టేబుల్ని రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ అపెండ్ అని ఉంది. అపెండ్ అంటే జస్ట్ ఆ ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి ఈ వాల్యూస్ని మనం అపెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట యూజింగ్ దిస్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పారామీటర్. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ కోసం చెప్పేసాను. అండ్ ఇండెక్స్ లేబుల్ ఇందాక ఎలా ఉందో అలానే. అండ్ ఇది చంక్ సైజ్. ఓన్లీ కొన్ని స్పెసిఫై నెంబర్స్ బ్యాచ్ వైజ్గా మనం రిటర్న్ చేయాలి అనుకుంటే యూజింగ్ చంక్ సైజ్ మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ డీ టైప్ ఉంది అండ్ మెథడ్స్. ఇవి మీరు ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. అండ్ చంక్ సైజ్ కోసం నేను క్లియర్గా ఒక వీడియో మళ్ళీ సపరేట్గా ఓన్లీ చంక్ సైజ్ మీద నేను పెడతాను, నో వరీస్, ఓకేనా. దట్స్ ఇట్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్ విత్ నో ఎర్రర్స్. నౌ లెట్ మీ ఓపెన్ దిస్ MySQL వర్క్ బెంచ్. నా MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేశాను. ఇది నా లోకల్ హోస్టింగ్, నా కనెక్షన్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ డేటాబేస్లో ఇన్సర్ట్ చేశాను టేబుల్ని? శోభా డేటాబేస్ కదా. ఫస్ట్ మనం డేటాబేస్ని యూజ్ చేయాలి. సో యూజ్ శోభా. నౌ షో టేబుల్స్ అనిస్తే మన ఈ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. చూసారా, ఎంప్లాయీ టేబుల్ వచ్చింది. మనం ఎంప్లాయీ టేబుల్ ఎక్స్పోర్ట్ చేసాం కదా. సో మనకి సింపుల్గా SQL టేబుల్లోకి మనం డేటా వచ్చేసింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. చూసారా, అలైస్ బాబ్ ఛానల్ ఇదే కదా మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. సేమ్. సో ఇలా మనం SQLలో కూడా మన డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు యూజింగ్ పాండాస్. క్లియర్గా అర్థమైంది కదా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది. సో ఫైనల్లీ ఈ వీడియోకి ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.